వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 64. అభి పెన్ డ్రైవ్ లోని వీడియోని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న తను ఒక చోట సడన్ గా పాజ్ చేసి అక్కడ జూమ్ చేశాడు. సరిగ్గా కనపడకపోవటంతో ఇంకా జూమ్ చేశాడు. విజువల్స్ క్లియర్ గా లేకపోవటంతో వెంటనే బ్లర్ ని క్లీన్ చేస్తూ తాను జూమ్ చేసిన ఆ చేతిని చూస్తూ కోపం ప్లస్ షాక్ కలగలిపిన ఎక్స్ప్రెషన్స్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ సంజన అన్నాడు. ఆ కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టు ఉన్నాయి. అలా ఆ వీడియోలో తను చూసిన దాన్ని కోపంగా అంతే చూస్తూ ఉన్నాడు. తను చూస్తున్నది నమ్మలేకపోతూ ఉన్నా కూడా ఆ వీడియోలో తను పాస్ చేసిన దాన్ని చూస్తూ గతాన్ని తలుచుకున్నాడు. అభి, సంతోష్, పృథ్వీ అండ్ సంజన చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. పృథ్వీకి పోలీస్ జాబ్ అంటే పాషన్తో సివిల్స్ చదువుకోవటానికి వెళ్లిపోయాడు. ఇంకా అభి, సంతోష్, సంజన ముగ్గురు కూడా అక్కడే హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ నుంచి కూడా సంజన అభికి దగ్గరవ్వాలి అని చూసేది. కానీ అభి తనని జస్ట్ ఒక ఫ్రెండ్ గానే ట్రీట్ చేసేవాడు. ఎవరైనా కూడా అభితో క్లోజ్ గా మాట్లాడినా వాళ్ళని ఏదో ఒక విధంగా బ్లేమ్ చేసి అందరి ముందు వాళ్ళ పరువు పోయేలా చేసేది. ఇలా చేయటం అభికి తెలిసినప్పటి నుంచి సంజనని అవాయిడ్ చేస్తూ వచ్చాడు. తనని అవాయిడ్ చేయటం భరించలేని సంజన ఇంకా తను అభిని ప్రేమిస్తున్నాను అని చెప్పేయాలి అని డిసైడ్ అయ్యింది. ముందు తనకి అభి మీద ఎంత ప్రేమ ఉందో చూపించాలి అని అనుకుని అభి పేరుని తన చేతి మీద టాటూ వేయించుకున్నది. ఆ టాటూని చూస్తూ అభి, ఇప్పుడు నీకు నా ప్రేమ విషయం చెప్పేస్తాను. నీకు ఆల్రెడీ తెలిసే నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని తెలుసు. నువ్వు నన్ను కాదు అని ఇంకెవ్వరిని చూసినా కూడా ఒప్పుకోను. ఈ రోజుతో మన ఫస్ట్ ఇయర్ అయిపోయి ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. నీకు ఈ రోజే నా ప్రేమ చెప్తాను అని అనుకుంటూ కాలేజీకు వెళ్లి అభిని చూసి, అభి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది సంజన. సరే మాట్లాడు అన్నాడు అభి. ఇక్కడ కాదు, ఒంటరిగా మనమిద్దరమే అని అనటంతో అభి సరే అన్నాడు. అలా ఇద్దరు కలిసి కాలేజ్ టెర్రస్ పైకి వెళ్లారు. అభి సంజనని చూసి ఏం మాట్లాడాలి చెప్పు అన్నాడు. సంజన అభిని చూస్తూ, అభి నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నీకు అర్థమైంది అని నాకు అర్థమైంది. ఇంకా దాచటం అనవసరం అంటూ తన చేతికి ఉన్న టాటూని చూపిస్తూ, అభి నువ్వంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చంటే చూడు, నీ పేరును కూడా మర్చిపోలేక నా చేతిపై వేయించుకున్నాను. ఇలా అయితే ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు అని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనే అంతలో అభి కోపంగా తనని దాచిపెట్టి కొట్టాడు. అభి కొట్టడంతో సంజన కింద పడి చెంపపై చెయ్యి వేసుకుని చూస్తూ ఉన్నది. అభి తన వైపు చూస్తూ తనని పట్టుకుని పైకి లేపి, చూడు సంజన, నువ్వంటే నాకు ఒక ఫ్రెండ్గా మాత్రమే ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నిన్ను ఫ్రెండ్గానే చూశాను. అంతకు మించి మన మధ్య ఏమీ రిలేషన్ లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని తెలిసే నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ నువ్వు నీ పిచ్చితో ఇలాంటి అంటూ తన చెయ్యి పట్టుకుని టాటూని చూపిస్తూ పనులు చేయకు. నేను ఎప్పుడూ కూడా ఫ్రెండ్గానే చూస్తాను, అలానే చూస్తాను అని చెప్పి అభి వెళ్ళిపోతూ ఉంటే సంజన కోపంగా, అభి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను. ఇంత చెప్పినా వినకుండా వెళ్తున్నావా? అయితే చూడు అంటూ అక్కడి నుండి దూకపోయింది. అప్పుడే అభి తనని పట్టుకుని ఆపి కోపంగా మళ్ళీ కొట్టి, హే, ప్రేమించకపోతే చస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చూడు, ప్రేమంటే ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేయటం, అంతేకాని ఇలా ప్రేమించకపోతే చస్తా అని బెదిరించడం కాదు. అసలు నీది ప్రేమే కాదు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అంటూ కోపంగా వెళ్లిపోయాడు. అభి కోసం వచ్చిన సంతోష్ కూడా అక్కడ జరిగిందంతా చూశాడు. అభి కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కారు ఒక చోట ఆపాడు. సంతోష్ కూడా అభిని ఫాలో అవుతూ అభి దగ్గరకు వెళ్లి, బావా ఏమిట అలా ఉన్నావు అని అడిగాడు. దానికి ఆ సంజనకి పిచ్చి పట్టిందిరా, ప్రేమించకపోతే చస్తా అంటూ బెదిరిస్తుంది. పిచ్చి పట్టినట్టు చేతులపై పచ్చబొట్లు పొడిపించుకుంటుంది. ఇదేమిటి అసలు ఇలా మారిపోయింది? అందుకనే దానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు నాకు కనిపించకు అని వచ్చేశాను. కానీ నేను అక్కడే ఉంటే దానివల్ల నా వల్ల అది ఇద్దరం సఫర్ అవ్వవలసి వస్తుంది అన్నాడు అభి. మరేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు సంతోష్. దానికి దూరంగా ఉందాము అనుకుంటున్నాను. అప్పుడే అది అంతా మర్చిపోతుంది. అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంజనీరింగ్ వైజాగ్ లో చేయాలి అని డ్రీమ్. కానీ మామ్ వద్దు అని బలవంతంగా నన్ను ఇక్కడే జాయిన్ చేసింది. ఈ రోజుతో ఫస్ట్ ఇయర్ ఎలాగో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు నచ్చిన వైజాగ్ వెళ్ళిపోతాను. అప్పుడు ఇది కూడా అంతా మర్చిపోతుంది. లేకపోతే దాని చావు చస్తుంది. నాకు మాత్రం ఇక్కడ ఉండాలి అని లేదు అని చెప్పాడు అభి. దానితో సంతోష్ కూడా అభితో కలిసి వైజాగ్ రావటం,
అక్కడ తొలిచూపులోనే మనుని చూసి తనే తన బంగారం అని ఫిక్స్ అవటం అంతా జరిగిపోయింది. గతమంతా కళ్ళ ముందు మెదలుతూ ఉంటే కోపంగా ల్యాప్టాప్ లో పాస్ చేసిన సంజన చేతికి ఉన్న ఆ టాటూని చూస్తూ, అంటే ఇదంతా చేసింది సంజనానా? శుక్లాగాడి కూతురు సంజనానా? ఇదంతా కూడా చేసింది ఇదా? నా దగ్గర మంచిగా నటిస్తూ నా వెనుక ఎంత చేస్తుందా? అప్పుడు ప్రేమించకపోతే చస్తా అంటే ఆ ఏజ్ లో కామన్ అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ ఇది చంపటానికి కూడా వెనుకాడకుండా నా బంగారాన్ని చంపాలి అని చూస్తుందా? ఇంత చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అంతా మర్చిపోయినట్టు చేస్తుందా? సంజన, ఇన్నాళ్ళు ముసుగులో చిక్కట్లో ఉండి ఎంత కథ నడిపావు? నువ్వు చేసిన దానికే నిన్ను ఊరుకునే వదలనే, అంతకంత రిటర్న్ ఇచ్చేస్తాను. మంచిగా నాటకం ఆడుతూ ఎంత చేశావు? ఇన్నాళ్ళు నీ యాక్షన్ చూపించావు, మరి నా వే ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడలేదు కదా. నిన్ను, నీ బాబుని, ఆ ప్రవీణ్ గాడిని ఎవ్వరినీ వదలను. నిన్ను ఈ క్షణమే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ సింగిల్ బుల్లెట్ తో ప్రాణం పోతే నువ్వు చేసిన దానికి ఏం సరిపోతుంది? నా బంగారాన్ని ఎంత హింసించావు? ఆ నరకం ఏంటే ఏమిటో నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ముందు కొట్టవలసింది నిన్ను కాదే, నీ బలాన్ని. ఏ బలం చూసుకుని ఇంత మిడిసిపోతున్నావో ఆ బలాన్నే తొక్కి నీ రెక్కలు విరక్కొట్టి నేలపై పడేస్తాను. నా బంగారానికి నువ్వు చేసిన దానికి తన చేతిలోనే నీ ప్రాణం పోయేలా చేస్తాను. ముందు నీ బాబుగాడు ఎవడో తెలియాలి. ఈ రోజే వంశీని కలిసి వాడెవడో తెలుసుకుంటాను. ఇన్ని రోజులు కళ్ళ ముందే నిజం ఉంచుకుని చూడలేదు. కానీ ఇంకా అలా కాదు. నన్ను దాటి నువ్వేం చేస్తావో నేను చూస్తాను. ఇప్పటి వరకు నీ వైపు నుంచే ఆడి గెలిచాను అని అనుకుంటున్నావు. నీ ఆటకు చెక్ పెట్టేవాడు ఇప్పటి వరకు ఎవరు రాక నీకు నువ్వే తోపు అనుకుని ఉన్నావా? ఈ రోజు నుంచి నీకు నేనేంటో చూపిస్తాను. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియక, జరిగేదాన్ని ఆపలేక, నిజాన్ని బయటపెట్టలేక చస్తూ ఉంటే అప్పుడే నువ్వు చేసిన పాపాలకి తగిన శాస్తి జరుగుతుంది అంటూ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. మార్నింగ్ అవటంతో అప్పుడే మెలకు వచ్చిన మనోకి పక్కన అభి లేకపోవటంతో కళ్ళు నలుపుతూ పైకి లేచి చుట్టూ చూస్తూ అభిగారు అంటూ అభి దగ్గరకు వెళ్ళింది మనో. మనో పిలవటంతో సృహలోనికి వచ్చిన అభి వెంటనే లాపి క్లోజ్ చేసి వెనక్కు తిరుగుతూ, బంగారం అప్పుడే లేచావా? ఇంకాసేపు పడుకోవచ్చు కదా అంటూ అక్కడి నుంచి లేచి మనో దగ్గరకు వచ్చాడు. అక్కడేం చేస్తున్నారు అభిగారు అని అడిగింది మనో. అభి మనో చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకుంటూ, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను బంగారం అని చెప్పాడు. అంత హ్యాపీ కలిగించే న్యూస్ ఏమిటో మేం కూడా తెలుసుకోవచ్చా అభిగారు అని నవ్వింది మనో. అభి మనో పెదవులు పట్టుకుని లాగుతూ, ఒకటి కాదు బంగారం, 2 అన్నాడు. హా అన్నది మనో. ఒకటి, ఇన్నాళ్ళకి దేవి గారు మా మీద కరుణించి ప్రేమచల్లు కురిపించారు అని చెప్పాడు అభి. మరి నవ్వుతూ, మరి ఇంకొకటి అని అడిగింది. ఇన్నాళ్ళు తెలియకుండా కనిపించకుండా వేధిస్తూ ఉన్న ప్రశ్నలకు జవాబు దొరికింది. అందుకనే ఈరోజు నేను డబల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా అవన్నీ సెట్ చేయడమే మిగిలింది బంగారం అన్నాడు అభి. అంతగా ఏం తెలిసింది అభి గారు, అంత హ్యాపీగా ఉన్నారు అని అడిగింది మనో. ఆ డిస్కషన్ ఇప్పుడు అవసరమా బంగారం? నీకు విషయం తెలుసా? ఫస్ట్ నైట్ అయ్యాక ఇంకా ఫస్ట్ పగలైనా తప్పలేదంట. మరి ఫస్ట్ నైట్ ఎలాగో అయిపోయింది, అలాగే ఫస్ట్ పగలు కూడా చేసుకుందామా అంటూ మనో చెవిలో హస్కీగా అన్నాడు అభి. మనోని ఆ డిస్కషన్ నుంచి డైవర్ట్ చేయటం కోసం. మనో అభి అన్న మాటలకు సిగ్గుపడుతూ, అభిగారు మీకు అసలు సిగ్గులేదు, వదలండి నేను వెళ్తాను అంటూ అభి చేతుల నుంచి విడిపించుకోవాలి అని చూస్తూ ఉంటే అభి ఇంకా పట్టు బిగిస్తూ, ఒకసారి పట్టుకున్నాక వదిలేది లేదు బంగారం, అంత అవస్థపడకు. అది నీ వల్ల కాదులే, కానీ కొన్ని విషయాల్లో సిగ్గుపడితే కావలసినవి అన్నీ దొరకవు తెలుసా అంటూ నవ్వుతూ మనోని 2 చేతులతో ఎత్తుకుని తీసుకుని వెళ్లి బెడ్ పై పడేసి మనోని తన కౌగిలిలో బంధిస్తూ తనని పూర్తిగా ఆక్రమించేశాడు. బామ్మ, ఈ మనో అభి ఇంకా బయటకు రాలేదేమిటి అని అడిగింది సత్య. రేపు నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందే, అంతవరకు ఆగు. సరే కానీ నైట్ మనం మనోకి అంతా చెప్పాం కదా, వాళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారా అన్నారు మణిక్యమ్మ గారు. మరదే నేను కూడా అది తెలుసుకుందాము అనే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో పెళ్లి గిల్లి అన్నావు అన్నది సత్య. అయినా మనోకి ఎప్పుడు ఏం చేయాలో అంతా తెలుసు. ఇన్ని రోజులు వాళ్ళ మధ్య ఉన్న అగాధాల వల్ల దూరం అయ్యారు, కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య ఏమీ అరమరికలు లేవు. ఇంకా వాళ్ళు వాళ్ళ జీవితంలో తొలి అడుగు ముందుకు వేసే ఉంటారు అన్నారు మాణిక్యమ్మ గారు. నేను అదే కోరుకుంటున్నాను అని సత్య అంటూ ఉండగా, ఏం కోరుకుంటున్నావు సత్య?
కొంపతీసి రాముడు లాంటి భర్త కాని రావాలి అని అనుకుంటున్నావా అంటూ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు సంతోష్. తన వెనకే పృథ్వీ కూడా వచ్చి కూర్చున్నాడు. వచ్చావా, నువ్వే తక్కువయ్యావు అనుకున్నా, వచ్చేశావు అన్నది సత్య. మరంతే కదా, మనం లేకపోతే ఎవరికి ఏం తోచదు కాని అంటూ నవ్వాడు సంతోష్. ఇకిలించింది చాలు కాని ఏమిటి ఎలా దయచేశావు అని అడిగింది సత్య. అభి ఏడి, తన కోసమే వచ్చావు అన్నాడు సంతోష్. కన్నయ్య రూమ్ లో ఉన్నాడు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అవునా, అయితే నేను వెళ్ళి లేపుతాను అంటూ సంతోష్ పైకి లేస్తూ ఉంటే, హే సంతోష్ ఆగు, ఎక్కడికి, మనవు కూడా పైనే ఉన్నది, పైగా వాళ్ళు పెళ్ళైన వాళ్ళు, అసలే నిన్న అంటూ ఆగిపోయింది సత్య. ఏమైంది నిన్న వాళ్ళకి, బానే ఉన్నారా అని అడిగాడు సంతోష్. సంతోష్ అలా క్వశ్చన్స్ తో చంపేస్తూ ఉంటే, నిన్న వాళ్లకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాము, చాలా, ఎందుకు ఓ ఊరికి అడుగుతావు అని కోపంగా అనేసింది సత్య. ఓ అందుకేనేనా, బావ ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని నవ్వాడు సంతోష్. సంతోషించాములే కాని అసలే నిన్న వాళ్లకు ఫస్ట్ నైట్ అయిందో లేదో అని మేము టెన్షన్ గా వాళ్ళు ఇంకా రాలేదేమిటా అని చూస్తూ ఉంటే నువ్వు వచ్చి చెత్త క్వశ్చన్స్ వేస్తావేమిటి అన్నది సత్య. అరేరే, దానికే అంత టెన్షన్ అవసరమా, తూ ఫికర్ మత్ కరో, మై హోనా, ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్ అని చెప్పాడు సంతోష్. ఏమిటి జోకా అని అడిగింది సత్య. కాదు కేక్, ముందు చెప్పేది వినో, వాళ్లకు నైట్ ఏమన్నా అయ్యుంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి, అంటే నైట్ పడుకోరు కదా, లేదంటే నార్మల్ గా ఉంటాయి, దట్స్ ఆల్ అన్నాడు సంతోష్. ఏడ్చవులే కాని నువ్వు నీ చెత్త ఐడియాలు అన్నది సత్య. నాది చెత్త ఐడియానా, చూడు కావాలంటే అన్నాడు సంతోష్. చూస్తాలే కాని బామ్మ, నేను కాఫీ తీసుకుని వస్తాను అని వెళ్ళింది సత్య. మను అభి గుండెలపై పడుకుని వేలితో రాస్తూ, ఏవండి శ్రీవారు, ఇంక నేను వెళ్తా అండి, బయట అందరూ ఏమనుకుంటారు, అసలే సత్య కూడా నైట్ ఇక్కడే ఉన్నది, బాగోదు అన్నది. నిన్నెవరు ఆపారు, వెళ్ళు బంగారం, కానీ మళ్ళీ నైట్ అన్నాడు అభి. నిజంగా, అమ్మయ్యా అంటూ మను పైకి లేస్తూ ఉంటే, హే బంగారం, అలానే వెళతావా అన్నాడు అభి. మను అప్పుడు తనని తాను చూసుకుని దుప్పటి కప్పుకుంటూ, నా చీర ఇచ్చేయండి అంటూ తన చేతిలో ఉన్న చీర లాక్కొని వాష్రూమ్ లోనికి వెళ్లిపోయింది. అభి మను వెళ్లిపోయాక ఆలోచిస్తూ, ఇన్ని రోజులు ఎవరో ఏమిటో తెలియక నిన్ను ఎలా కాపాడుకోవాలా అని భయపడ్డాను, కానీ ఇక భయం లేదు బంగారం, ఇప్పుడు నీకు ఆ నిజం చెప్పి నిన్ను బాధ పెట్టలేను, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అలానే చూసుకుంటాను అని అనుకున్నాడు. అప్పుడే మను ఫ్రెష్ అయి వచ్చి బయటకు వెళుతూ ఉంటే, బంగారం ఆగు, ఎక్కడకు అప్పుడే వెళ్తున్నావు అని అడిగాడు అభి. అభిగారు, ఇప్పుడే చెప్తున్నా, నన్ను పట్టుకోకండి, మళ్ళీ నేను స్నానం చేయలేను ప్లీజ్ అని బ్రతిమలాడింది మన. అది కాదు బంగారం, ఒకసారి ఆ కళ్ళు చూడు ఎలా ఎర్రగా ఉన్నాయో అన్నాడు అభి. ఎందుకుండవు, నైట్ 3కి పడుకుంటే పైగా 5కి లేపేశారు అన్నది మనం. అభి నవ్వుతో, మరి నేను చేసిన పని నేనే కరెక్ట్ చేయాలి కదా అంటూ ఐ డ్రాప్స్ వేస్తూ, కాసేపు కళ్ళు మూసుకో, లేకపోతే కళ్ళు మండుతాయి, అసలే ఈ రోజు నైట్ కూడా మనకు చాలా పని ఉన్నది కదా అన్నాడు. అంటే మీరు నా కోసం వేయట్లేదా మిమ్మల్ని అన్నది మనం. హై కదలకు, అయినా నీకోసం ఇంకా మన కోసం, సరేనా అంటూ నవ్వుతూ ఫోన్ రావటం చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి, సరే నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను అని పెట్టేశాడు అభి. ఎవరండి ఫోను అని అడిగింది మనం. విశాల్ బంగారం, వంశీ కాన్షియస్ లోనికి వచ్చాడట, నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అని చెప్పాడు అభి. నేను వస్తా అండి, ఎలా ఉన్నాడో ఒకసారి చూస్తాను అన్నది మనం. ఇప్పుడు బంగారం వస్తే వంశీతో మాట్లాడటం కుదరదు అని మనసులో అనుకుని, వదిలే బంగారం, రెస్ట్ తీసుకో, ఇంకోసారి వెళదాం, పైగా సత్య కూడా ఇక్కడే ఉన్నది కదా అని చెప్పాడు అభి. ఏదో ఒకటి మేనేజ్ చేసి వెళదామండి ప్లీజ్ అన్నది మనం. షూర్ బంగారం, చూడు నువ్వు ఎలా టైర్డ్ అయిపోయావో, ఇంకా మనకు ఈ రోజు నైట్ చాలా వర్క్ ఉన్నది కదా, అప్పుడే మర్చిపోయావా, నువ్వు ఇలా తిరిగితే ఎలా చెప్పు, రెస్ట్ తీసుకో, ఇంకోసారి నేను తీసుకుని వెళ్తాను అని అంటూ మనోకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు అభి. ఇంకా అభి చెప్పినా వినడు అని సైలెంట్ గా ఉన్నది మనం. అభి కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి, బంగారం నేను బయలుదేరుతాను అంటూ కారు కీస్ తీసుకున్నాడు. అదేమిటి, అప్పుడే, ముందు టిఫిన్ చేసి అప్పుడు ఏమన్నా చేసుకోండి అంటూ ఆ కీస్ లాక్కొని ముందుకు వెళ్ళింది మనం. అభి ఇంకేమీ చేయలేక మనో వెనకే కిందకు వెళ్ళాడు. హాల్లో వాళ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు అంతా కూడా ఇద్దరు బయటకు రావటంతో అంతే వాళ్ల వైపు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా సంతోష్ అన్నట్టు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయా అని కళ్ళని చూస్తూ
నార్మల్ గా ఉండటంతో ఏం కాలేదే అని డిసప్పాయింట్ అయ్యారు. అందరూ ఉండటంతో ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నారు. అభి తొందర పెట్టడంతో మనం ఫాస్ట్ గా టిఫిన్ పెట్టింది. దాంతో ఇంకా అభి, సంతోష్, పృథ్వీ వెళ్లిపోయారు. మనం ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా, విషయం అడిగి తెలుసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉన్న సత్య అండ్ మాణిక్యమ్మ గారు అభి వాళ్ళు వెళ్ళగానే మనుని తీసుకుని రూమ్ లోనికి వెళ్లారు. అభి ఇంట్లో ఉన్నంత వరకు కూడా నార్మల్ గా ఉన్న కారు సీరియస్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సంతోష్ అభిని చూసి, బావా ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది అంత సీరియస్ గా ఉన్నావు అని అడిగాడు. ఇన్ని రోజులు మనం దేనికోసమైతే వెతుకుతూ ఉన్నామో అది ఎవరో తెలిసిపోయింది అన్నాడు అభి. వాట్ అభి, ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయిందా, ఎవరది అని అడిగాడు పృథ్వీ. కాని బావా ఇదంతా చేసింది ఎవరో నీకు ఎలా తెలిసింది అని అడిగాడు సంతోష్. ఇంకాసేపట్లో మీకు కూడా అంతా తెలిసిపోతుంది, వంశీ కాన్షియస్ లోనికి వచ్చాడు అంటూ హాస్పిటల్ ముందు కార్ ఆపి వంశీ దగ్గరకు వెళ్లారు. అప్పుడే బెడ్ పై పడుకుని ఉన్న వంశీ అభి వాళ్ళు రావటం చూసి, సార్ అంటూ పైకి లేవబోతూ ఉంటే, ఇట్స్ ఓకే వంశీ, పర్వాలేదు అంటూ అభి వంశీ దగ్గరకు వచ్చి తనని పట్టుకున్నాడు. వంశీ నవ్వుతో తేజ్ అని పిలిచి మళ్ళీ నార్మల్ గా వంశీ అంటున్నారేమిటి సార్, మీరు అలా పిలిచినప్పుడే మీకు నా గురించి తెలిసిపోయింది అని అర్థమైంది. కానీ మీకు ఏం తెలిసిందో నాకు తెలియదు. నేను మాత్రం మీకు చెప్పవలసింది చాలా ఉంది. ముందు నేను మీ దగ్గర జాబ్ లో జాయిన్ అవటానికి మెయిన్ రీజన్ శుక్లాభాయ్ అని చెప్పాడు. వాట్ శుక్లాభాయ్ అంటే అన్నాడు అభి. అవును సార్, వాడి కోసమే మీ దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యాను. ఎవ్రీ సెకండ్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాను. 3 ఏళ్ల నా ఎదురు చూపుకి ఫలితం దొరికింది. చీకటి సామ్రాజ్యానికి రాజు అని చెప్పుకునే ఆ శుక్లాభాయ్ని నేను చూశాను అని చెప్పాడు వంశీ. నువ్వు చూసావా, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అని అడిగాడు పృథ్వీ. నేను చూసిన నిజాన్ని మీకు చెప్పినా నమ్ముతారో లేదో కూడా తెలియదు, ముఖ్యంగా అభి సార్ మీరే అన్నాడు వంశీ. ఎందుకు నమ్మం, అంతకంటే పెద్ద పెద్ద షాక్లని నమ్మినోళ్ళం, నువ్వు ఇచ్చే ఈ షాక్ మాత్రం నమ్మమా అన్నాడు సంతోష్. అందరికీ శుక్లాభాయ్ అని మాత్రమే తెలుసు, కానీ ఆ శుక్లాభాయ్ పూర్తి పేరు జయప్రకాష్ శుక్లా, జేపీ ఇండస్ట్రీస్ ఎండి జయప్రకాష్ అని చెప్పాడు వంశీ. వాట్ జేపీ ఇండస్ట్రీస్ ఎండి జయప్రకాష్ ఏ శుక్లాభాయ్నా అంటూ కింద పడ్డాడు సంతోష్. సంతోష్ అంటూ మొహంపై వాటర్ చల్లి తనను లేపి, ఈ జయప్రకాష్ ఎవరు, ఎందుకు నువ్వు అంత ఎక్సైట్ అయ్యావు అని అడిగాడు పృథ్వీ. అదంతా పెద్ద కథలే అంటూ వంశీ జయప్రకాష్ ఏ శుక్లాభాయ్ అంటే ఎలా నమ్మాలి అన్నాడు సంతోష్. మీరు ఇదే నమ్మలేకపోతున్నారు. ఇంకా మీకు షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పనా, మీరు వెతుకుతున్న ఆ వీడియోలో ఉన్న ముసుగు మనిషి ఎవరో కాదు, తను మీ అని వంశీ చెప్పబోతూ సంజన అనే అభి వాయిస్ వినపడటంతో అందరూ అభి వైపు చూశారు. సంజన డాటర్ ఆఫ్ జయప్రకాష్ శుక్లా అంతే కదా వంశీ అన్నాడు అభి. అప్పుడే విశాల్ కూడా వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది అంతా వింటూ ఉన్నాడు. వంశీ కన్ఫ్యూజ్ గా, హా సార్ మీరు చెప్పింది నిజమే, కానీ ఆ సంగతి మీకు ఎలా తెలుసండి అని అడిగాడు. నాకు ఎలా తెలుసు అన్నది ముఖ్యం కాదు, ముందు నీకేం తెలుసో ఎలా తెలుసో అదే ముఖ్యం వంశీ. నాకు నీ నుంచి తెలుసుకోవలసినవి చాలా విషయాలు ఉన్నాయి. నీకు ముందే మా గురించి అంతా తెలిస్తే నాకు ఎందుకు ముందే చెప్పలేదు, నీకు అదంతా కూడా ఎలా తెలిసింది, నీకు సాక్షి ముందే తెలుసు, ఇంకా తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు సాక్షి అంతా చెప్పింది అని అర్థమవుతుంది. అంటే నీకు నా మను ఏమైంది అని తెలిసే ఉంటుంది, ఇంకా సాక్షి చనిపోయింది అని నీకు ముందే తెలుసు. మరి నా మను మైత్రిగా నా దగ్గరకు వస్తే నీకు తెలిసిన అన్నీ కూడా అప్పుడు చెప్పాలి అని అనిపించలేదా? నిజం తెలిస్తే నా మనుకి ప్రమాదం, సాక్షిలో ఉన్న తనని చూసినా తనకి ప్రమాదమే. మొదటి నుంచి అన్ని తెలిసిన వాడివి నువ్వే, అలాంటిది 2 వైపుల నుంచి తనకి ప్రమాదం ఉన్నది. అసలు అవేమీ కూడా తెలియని ఆ పిచ్చిది నా కోసం, కేవలం నా కోసం, తన గురించి కూడా లెక్క చేయకుండా ఒంటరిగా నా కోసం వచ్చింది. ఆ టైంలో ఎవరు దాన్ని చూసినా కూడా ఈరోజు నా బంగారం నాకు దక్కేది కాదు. తన ప్రాణాలు పణంగా పెట్టి ఇంత పెద్ద ఆట అసలెందుకు ఆడావు? నువ్వు నిజం తెలుసుకోవాలి అని అనుకోవటం నేను తప్పు పట్టడం లేదు, కానీ దానికోసం నా ప్రాణానికి ప్రాణమైన తన ప్రాణాలు పణంగా పెడతావా? ఒక్కసారి కూడా నాకు చెప్పాలి అని అనిపించలేదా? నా బాధను దగ్గరుండి చూశావు, కనీసం అప్పుడు కూడా చెప్పాలి అని అనిపించలేదా? నీకు తెలియదు వంశీ, దానికోసం నేను ఎంత పిచ్చోడిని అయ్యాను. ఓకే ఫైన్,
నీకు ఈ రోజు నిజం తెలిసింది. జయప్రకాష్ అంటే శుక్లాభాయ్ అని నీకు అప్పుడు నిజం తెలియదు, కానీ వాడికి అన్నీ తెలుసు. చనిపోయిన సాక్షి ఎలా ఉంటుందో తెలుసు. బై ఎన్ని ఛాన్స్ వాడు మనోని చూసి ఉంటే, తనని ఏమన్నా చేసుంటే, తనకే తెలియని పద్మ వ్యూహంలో తనని పడేశావా? నిజం తెలియక నేను ప్రతిసారి తను నా దగ్గర ఉంటే ఆ ఫీలింగ్ కి అర్థం ఏమిటో తెలియక ఎన్నిసార్లు నా ప్రాణాన్ని నేను దూరం చేసుకున్నాను. నిజం తెలియక నేను, నిజం తెలిసి తెలియక ఇది అని చెప్పలేక తను ఉంటే, అన్ని తెలిసి నువ్వు మా జీవితాలతో నిజాలు తెలుసుకోవాలి అని చూసావా? ఎందుకు ఇదంతా చేశావు? ఇప్పటికన్నా నాకు నిజం చెప్పు వంశీ, నీ మౌనం నాకు సమాధానం కాదు అని తన మనసులో బాధను అంతా కలిపి కోపంగా అడిగాడు అభి. వంశీ అభి అడుగుతున్న మాటలు అన్నీ కూడా మౌనంగా వింటూ ఉన్నాడు. నిజమే, అభి అడుగుతున్న ప్రతి మాటలో కూడా అర్థం ఉన్నది, తన బాధలోనూ అర్థం ఉన్నది. నిజమే కదా, నేను అభికి ఎన్ని రోజులు ఏం నిజం చెప్పలేదు. పైగా తన బాధను దగ్గరుండి చూసి కూడా నేను మౌనంగానే ఉన్నాను, కానీ పెదవి విప్పలేదు. అభికి ఎన్ని రోజులు నిజం చెప్పలేదు, కానీ ఈరోజు అంతా చెప్పేస్తాను అని అనుకుంటూ అభి వైపు చూసి, అభి సార్, మీరు పడే బాధలో న్యాయం ఉన్నది. నేను మీకు నిజం చెప్పకుండా తప్పు చేశాను, కానీ మను కోమలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అనే మీరు ప్రేమించిన అమ్మాయి అని మీరు నిజం తెలుసుకునే వరకు కూడా అనుక్షణం నేను తన నీడలాగానే ఉన్నాను. నేను నిజం చెప్పకుండా ఉన్నానే కానీ ఏ క్షణం తనకి ఏమి అవుతుందో అని, నా వల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని సాక్షి చివరిగా కోరుకున్న ఆఖరి కోరికగా తనని మీతో కలపాలి అని అనుకున్నాను. కానీ మీకు నిజం తెలిసినా, మనం మీకు దగ్గరైనా కూడా తనకి ప్రమాదమే. మీకు నిజం తెలిసే లోపల వాళ్ళ గురించి తెలియాలి అని మీకు నిజం చెప్పలేదు తప్ప ఇంకేమీ కారణం లేదండి. అసలు మీకు చాలా విషయాలు చెప్పాలండి. నేను ఎందుకు ఇదంతా చేయవలసి వచ్చింది అంటే, నేను సాక్షి ఫ్రెండ్స్ ఇద్దరికి ఫస్ట్ నుంచి జర్నలిజం అంటే ఉండే ఇంట్రెస్ట్ తో జర్నలిజం కోర్సు చేశాము. మేము జర్నలిస్టులు అయిన తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ కేసు ఉమెన్ ట్రాఫికింగ్. వైజాగ్ హార్బర్ లో చాలా మంది అమ్మాయిలు మిస్ అవ్వటం, అసలు వాళ్ళు ఏమైపోతున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి యూజ్ లేదు. ఎందుకుంటుంది? పోలీసులలో హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్లే కదా. అందుకనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది కాదు. దీని గురించి తెలుసుకోవాలి అని ట్రై చేసిన జర్నలిస్టులు కూడా చాలా మంది అర్థాంతరంగా చనిపోయేవాళ్లు. కానీ వాళ్ళది నార్మల్ డెత్స్ కాదు, కావాలి అనే వాళ్లను చంపేసేవాళ్లు, వాళ్ళ గురించి నిజాలు బయటకు రాకూడదు అని. దానితో అందరూ కూడా ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయటానికి భయపడేవాళ్లు. అప్పుడే నేను ఇంకా సాక్షి జర్నలిస్టులుగా జాయిన్ అయ్యాము. మేము ఈ కేసు గురించి ఛాలెంజ్ గా తీసుకున్నాము. కానీ ఒక్కటే ప్రాబ్లం, మేము ఇన్వెస్టిగేట్ చేస్తే మాకు ఏమన్నా అయితే నిజం మళ్ళీ బయటకు రాదు అని. అందుకనే మేము ఒక నిర్ణయానికి వచ్చి మా ప్లాన్ ప్రకారం ఒకరు అందరికీ తెలిసేలా కేసు తీసుకున్నట్టు, కానీ తను కేసు గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళని మిస్లీడ్ చేయటం, ఇంకొకరు అసలు ఉన్నారు అని తెలియకుండా ఉండి అసలు ఇన్వెస్టిగేషన్ చేయటం. మేము అనుకున్నట్టే సాక్షి అందరికీ తెలిసినట్టు వాళ్ళ ముందు కేసు తీసుకున్నది, కానీ తను ఏమాత్రం కేసు గురించి పట్టించుకున్నట్టుగా ఉండేది. ఇంకా నేను అసలు ఉన్నాను అనే ఐడెంటిటీ కూడా కనిపించకుండా చేసి నా పేరు, నా డీటెయిల్స్ అన్ని మార్చుకుని అండర్ కవర్ లో దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము. అప్పుడే మాకు దీని వెనుక ఉన్న మెయిన్ హెడ్ శుక్లాభాయ్ అని, ఇంకా తనని ఎవరూ కూడా ఇప్పటి వరకు చూడలేదు అని తెలిసింది. మేము అదే నిజాన్ని అందరికీ తెలిసేలా చేశాము. అప్పుడే వాళ్లకు వాళ్ళ గురించి ఎవరో తెలుసుకోవటం మొదలు పెట్టారు అని తెలిసింది. అప్పుడు వాళ్ళని మిస్లీడ్ చేయటానికి, సాక్షి మీద డౌట్ రాకుండా ఉండటానికి తేజ్ గా నేను బయటపడ్డాను. కానీ వాళ్లకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. అలా మేము కష్టపడి శుక్లాభాయ్ గురించి తెలుసుకున్నది, అతనికి ఒక కొడుకున్నాడు కానీ బయట వాళ్లకు తెలియకుండా ఉంచారు అని. వాడిని ఫాలో చేస్తే శుక్లాభాయ్ గురించి తెలుస్తుంది అని ఫాలో చేయాలి అని అనుకున్నాము. శుక్లాభాయ్ కొడుకు ప్రవీణ్ శుక్లా మీరు చదివే కాలేజీలోనే చదువుతూ ఉన్నాడు. వాడిని ఫాలో అవటం కోసమే ఫస్ట్ టైం సాక్షి మీ కాలేజీకు వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి మీ ప్రేమకు ఫిదా అయ్యి అసలు వెళ్ళిన విషయమే మర్చిపోయింది. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మీ ప్రేమ గురించి ఎంతలా చెప్పింది అంటే, తను చెప్పినది కళ్ళకు కట్టినట్టే ఉన్నది. వెళ్ళని విషయం మర్చిపోయిన తనని తిట్టి
మళ్ళీ నెక్స్ట్ డే కాలేజీకు వస్తే నువ్వు ఆ ప్రవీణ్ గడిని కొడుతూ కనిపించావు. ఆ తర్వాత మేము వాడి కోసం హాస్పిటల్కు వెళ్ళాము. అప్పుడే మీరు మానసాన్ని తీసుకుని అక్కడకు వచ్చారు. అక్కడ ప్రవీణ్ మీతో మాట్లాడిన దాన్ని బట్టి ఏదో చేయబోతున్నాడు అని అర్థమైంది. అప్పటి నుంచి సాక్షి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నది. చాలాసార్లు మీకు చెప్పాలి అని అనుకున్నది, కానీ అప్పటికే ఆ శుక్లాభాయ్ మనుషులు సాక్షిని ఫాలో అవటం స్టార్ట్ చేశారు. తను మిమ్మల్ని కలవటం వాళ్ళు చూస్తే మీకు ప్రాబ్లం అని దూరంగానే ఉండేది. అలా ఉండగా ఒకరోజు సాక్షి నా దగ్గరకు చాలా కంగారుగా వచ్చింది. కారణం అడిగితే నాకు ఏమీ చెప్పలేదు. నేను ఇంకా తనని అడగలేదు. మరి ఏమైందో ఏమో కానీ ఆ రోజు నైట్ నాకు కాల్ చేసింది. అర్జెంటుగా ఒక చనిపోయిన అమ్మాయి డమ్మీ బాడీ తీసుకుని రమ్మని చెప్పింది. ఏదో జరిగింది అని నేను వెంటనే ఫేక్ బాడీని తీసుకుని వెళ్ళాను. అప్పుడే సాక్షి నాకు అక్కడ జరిగినదంతా చెప్పి ఆ ప్రవీణ్ ఇంకా తన అక్క చేసిన దారుణాలని చూపించి శుక్లాభాయిని పట్టుకోవాలి అంటే నిన్ను ఫాలో చేస్తే ఆ అమ్మాయి గురించి తెలుస్తుంది, అప్పుడు శుక్లాభాయ్ దొరుకుతాడు అని ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. కానీ ముందు నీకు నిజాలు అన్ని చెప్పి మనోని కాపాడి నిన్ను మనోని కలపాలి అని నీ దగ్గరకు బయలుదేరింది. నేను అప్పటికి తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కాపీ చేసుకుని సేఫ్ ప్లేస్ లో ఉంచి తనకు ఎలా ఉందో తెలుసుకుందాం అని హాస్పిటల్ కు బయలుదేరాను. కానీ నేను హాస్పిటల్ కు వెళ్లేసరికి అక్కడ సాక్షి విశాల్ చేతుల్లో చావు బ్రతుకుల్లో విశాల్ దగ్గర మట తీసుకుంటూ కనిపించింది. నాకు అప్పుడే అర్థమైంది ఇదంతా కూడా వాళ్లే చేసుంటారు అని. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నిజాలు బయట పెట్టినా ఎవరో తెలియని వాళ్ళు తప్పించుకుంటారు అని సైలెంట్ అయ్యాను. ఇంకా మను కోమలో ఉన్నది. ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. నీకు నిజం తెలిస్తే తనను వదిలి ఉండవు. అందుకనే నీకు నిజం చెప్పకుండా నీ దగ్గర జాబులో జాయిన్ అయ్యాను. ఎప్పటికైనా ఆ అమ్మాయి వస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ తన గురించి అసలు ఏం చిన్న క్లూ కూడా దొరకలేదు. అలా ఉన్న నాకు లాస్ట్ ఇయర్ ఆఫీసులో సాక్షి రూపంలో ఉన్న తనని చూసి షాక్ అయ్యాను. నాకు మైత్రిగా పరిచయం అయింది. నాకేమీ అర్థం కాలేదు. తనని ఫాలో చేస్తే ఆ తర్వాతే నాకు తెలిసింది సాక్షి చనిపోయాక తన ఫేసు మనుకి మార్చారు అని. ఇంకా తను అభి కోసమే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల నిజం చెప్పలేక అలా సైలెంట్ గా ఉంది. అదే ఇక నేను కూడా తను అప్పటికే బాధలో ఉంది, ఇంకా నిజాలు చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని తనని తనకు తెలియకుండా ఫాలో చేస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తూ వచ్చాను. మీకు గుర్తున్నదా, ఆ రోజు షాపింగ్ మాల్లో మనోని కిడ్నాప్ చేయబోయారు. వాళ్ళు కూడా శుక్లాభాయ్ మనుషులే. అప్పుడే నాకు మను గురించి, అంటే సాక్షి బతికే ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు అని తెలిసింది. అలానే ఇంకో విషయం కూడా అర్థమైంది, ప్రేమ ఎక్కడ ఎలా ఉన్నా తన ప్రేమను వదులుకోదు అని. అప్పుడే నమ్మకం కలిగింది, నువ్వు పక్కన ఉండగా తనకేమీ కాదు అని. ఇంకా అప్పటి నుంచి ఊటీలో మీరు తప్పిపోవటం, మీకు తనకు పెళ్లి అవటం, చివరకు మీరు విశాల్తో సాక్షి ఫోటో చూసి అపార్థం చేసుకోవటం అన్నీ నాకు తెలుసు. ఇంకా నిజం చెప్పకపోతే మీరు ఎక్కడ విడిపోతారో అని అసలు నేను మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని కలిసి మీకు అన్ని నిజాలు చెప్పేయాలి అని మిమ్మల్ని ఫాలో అవుతూ గుడికి వచ్చాను. మీకు చెప్పేద్దాం అని అనుకునే అంతలో ఎక్కడి నుంచో రౌడీలు రావటం, మనుని పొడవటం, మీరు తనని తీసుకుని వెళ్లిపోవటం జరిగిపోయింది. నేను అప్పుడు ఆ రౌడీలను ఫాలో అవుతూ వెళ్ళాను. అప్పుడే నమ్మలేని నిజాలను నేను నా కళ్ళతో చూశాను అని చెప్పాడు వంశీ. అందరూ కూడా వంశీ ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నారు. మీ మీద అటాక్ చేయించింది మీ మామయ్య కేశవ్. సో కన్ఫర్మ్ గా కేశవ్ లైఫ్ కి థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బయటకు రాకపోయినా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అని నా ఫీలింగ్. కానీ కేశవ్ శుక్లాభాయ్ అండర్ లో పనిచేస్తాడు. ఆ రౌడీల వల్ల శుక్లాభాయ్కి ఇంకా తన కూతురుకి అంతా తెలిసిపోయింది. దానితో వాళ్ళు కేశవ్ ఇంకా తన కొడుకును తీసుకుని వచ్చారు. నేను అప్పుడు అక్కడే ఉండటంతో వాళ్ళను ఫాలో చేస్తూ వాళ్లకు తెలియకుండా వెళ్ళాను. అప్పుడే ఫస్ట్ టైం ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న శుక్లాభాయిని వెలుగులో చూశాను. ఆయన బయట ప్రపంచానికి బిజినెస్ టైకోన్ అని చెప్పుకునే ముసుగులో బ్రతుకుతూ ఉన్న జయప్రకాష్ శుక్లా. నిజంగా ఆ నిజాన్ని నేను నమ్మలేకపోయాను. బయట ప్రపంచానికి జయప్రకాష్ లాగా, చీకటి ప్రపంచానికి శుక్లాభాయ్ లాగా సొసైటీలో మంచి మనిషిలా ఉన్నాడు. అదే పెద్ద షాక్ అనుకుంటూ ఉంటే ఇంకా తన కూతురు ఎవరో తెలిసి ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఇన్నాళ్ళు నేను నిజం తెలిసాక మీరు వెతుకుతూ ఉన్న ఆ శుక్లాభాయ్ కూతురు ఎవరో కాదు, మీ ఆఫీసులో న్యూగా జాయిన్ అయిన సంజన.
తనని అక్కడ చూసి ముందు షాక్ అయినా అక్కడ జరిగిందంతా చూసి స్థానువైపోయాను. తనకు అసలు విచక్షణ కూడా లేకుండా వాళ్ళని డైరెక్ట్ గా చంపేసింది. నీకోసం ఏమైనా చేస్తుంది అని అప్పుడే అర్థమైంది. ఇక తనకి మను బ్రతికే ఉంది అని తెలిస్తే బ్రతకనివ్వదు అని అర్థమయ్యింది. కానీ ఒక్కటే నాకు తెలియలేదు, సంజన నిన్ను ప్రేమిస్తే జయప్రకాష్ నీతో ఎందుకు శత్రుత్వం పెట్టుకున్నాడు అని. ముందు అది తెలుసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడే జయప్రకాష్ మీ నాన్నగారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని బిజినెస్ లో మోసం చేయటం వల్ల జయప్రకాష్ ని మీ నాన్న బయటకు పంపించాడు అని, తన పరువు తీసిన మీ మీద మీ కుటుంబం మీద పగ పెంచుకున్నాడు అని, ఇంకా ఇల్లీగల్ బిజినెస్ లో స్టార్ట్ చేశాడు. అప్పుడు నిజం బయటపడ్డా తన పిల్లలకు ప్రమాదం అని వాళ్ళను చనిపోయినట్టు క్రియేట్ చేసి వాళ్ళను ఎవరికూ తెలియకుండా చేశాడు. తర్వాత మీకు కాంపిటీటర్ గా బిజినెస్ స్టార్ట్ చేసి మీకు అడ్డు రావటం మొదలుపెట్టాడు. ఇంకా మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకునేంతలో తన కూతురు మిమ్మల్ని ప్రేమిస్తుంది అని తెలిసి తన కోసం మిమ్మల్ని ఏమీ చేయలేక మీ కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకుని వచ్చి అప్పుడు నిన్ను తన కూతురుకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. అందుకనే సంజన మీ దగ్గర మంచిగా నటిస్తుంది. ఇదంతా తెలిసి వెంటనే పోలీసులకు చెప్పేద్దాం అని నేను వైజాగ్ వెళ్ళాను. కానీ పోలీసుల్లో కూడా తన మనుషులు ఉండటంతో రౌడీలు నా కోసం వచ్చారు. నేను వాళ్ళను తప్పించుకుని హైదరాబాద్ వచ్చేశాను. కానీ నన్ను పట్టుకోవటం వాళ్లకు చాలా ముఖ్యం కదా, అందుకనే నా వెనకే ఇక్కడ వరకు వచ్చారు. ఇంకా ఇక్కడ జరిగింది అంతా కూడా మీకు తెలుసు అని చెప్పటం ముగించి అభి వైపు చూశాడు వంశీ. అంతా విన్న వాళ్ళంతా కూడా ఎటూ మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. సంతోష్ ముందుగా తేరుకుని, వామో ఏంది ఇదంతా కూడా, తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతూ ఉన్నాయి. కళ్ళ ముందు కనిపించే నిజం వెనుక కనిపించని నిజాలు ఎన్ని ఉన్నాయా? ఇదేదో హ్యాపీ లవ్ స్టోరీ అనుకుంటే పెద్ద డిటెక్టివ్ నవల స్టోరీ లాగా ఉన్నదే. అంతా మనకు తెలిసినట్టే ఉన్నా మనకు తెలియనిది ఇంత ఉన్నదా? ఇంకా మనకు తెలియని ట్విస్టులు ఏమన్నా ఉన్నాయా, లేక ఇప్పటికన్నా అయిపోయాయా అంటూ అలానే చైర్లో కూర్చున్నాడు. ఇన్ని రోజులు అది ఎవరో తెలియక సైలెంట్ గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఇక ఆగను, వెంటనే వెళ్లి దాని అంతు తెలుస్తాను అంటూ విశాల్ ఆవేశంగా బయటకు వెళుతూ ఉంటే, ఆగు విశాల్, అది చేసిన పనికి ఒక్కసారిగా చావటం అనేది సరి అయినది అయితే ఇప్పటికీ అది ఎప్పుడో చచ్చేది. కానీ అది అంత సింపుల్ గా చావకూడదు. అది చేసిన దానికి ఇక్కడే ప్రత్యక్షంగా నరకం చూసి అప్పుడు చావాలి. దాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను. కొన్ని రోజులు ఎవరు కూడా ఏమీ తెలియనట్టే ఉండండి అన్నాడు అభి. అది సరే బావా, వంశీ అంటే అన్ని నిజాలు తెలిసాయి. కానీ నీకు ఆ సంజనాని ఇదంతా కూడా చేసింది అని ఎలా తెలిసింది అని అడిగాడు సంతోష్. ఇన్ని రోజులు మనం మన కళ్ళ ముందే నిజం ఉన్నా కూడా చూడలేదురా, అంతా కూడా ఆ పెన్ డ్రైవ్ లోనే ఉన్నది అని చెప్పాడు అభి. ఎక్కడ బావా అది, ముసుగేసుకుని ఉన్నది కదా, ఎలా తెలిసింది అదేనని అన్నాడు సంతోష్. ఇక గుర్తుందా, అది నా పేరు హ్యాండ్ పై టాటూ వేయించుకుంది మన ఫేర్వెల్ అప్పుడు అంటూ చెప్పి ఆ వీడియో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ టాటూ దాని చేతిపై కనిపిస్తూ ఉన్నది. అప్పుడే నాకు తెలిసింది, ఆ క్షణమే దాన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా అది దానికి చాలా చిన్న శిక్ష, చావు కన్నా భయంకరంగా ఉండాలి. దానికి చావే సుఖం అనుకున్నా చావు రాకూడదు, అలా ఉండాలి అని ఆవేశంగా అన్నాడు అభి. కూల్ అభి, ఏం చేసినా కూడా బాగా ఆలోచించి చెయ్యి. మా పోలీసులో నీకు ఎప్పుడూ ఫేవర్ గా ఉండేలా నేను చేస్తాను అని చెప్పాడు పృథ్వీ. ఓకే పృథ్వీ, ముందు నేను చెప్పింది ఏం చేశావు? ఆ ప్రవీణ్ గారి గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడిగాడు అభి. వాడైతే చనిపోలేదు, అది కన్ఫర్మ్. నేను వైజాగ్ హాస్పిటల్ మొత్తం నువ్వు చెప్పినట్టే చెక్ చేశాను. అందులో ఒక హాస్పిటల్లో వాడు జాయిన్ అయినట్టు ప్రూఫ్ ఉన్నది. కానీ అక్కడి నుంచి ఎటు వెళ్ళాడో తెలియదు. బట్ కన్ఫర్మ్ గా తనకు ఏమీ కాలేదు, బ్రతికే ఉన్నాడు. డాక్టర్ని అడిగితే తనకు ఫేస్ కి చిన్న సర్జరీ చేశారు, తన కండిషన్ బాగానే ఉంది, జస్ట్ అబ్జర్వేషన్ లో ఉంచాము, కానీ ఎవరో తీసుకుని వెళ్లిపోయారు అని చెప్పాడు అన్నాడు పృథ్వీ. ఇంకెవరు, వాడి బాబే తీసుకుని వెళ్లి ఉంటాడు. ఇన్నాళ్ళు బయటకు రాలేదు అంటే అండర్లో ఉన్నాడు. ముందు వాడిని బయటకు తీసుకుని రావాలి. కలుగులో పొగ పెడితే ఎలుక దానంతటా అదే బయటకు వస్తుంది అని చెప్పాడు అభి. ఏం చేస్తావు అభి అని అడిగాడు పృథ్వీ. ఏం చేయాలో ముందే ఆలోచించాను, వాళ్ళను ఎలా బయటకు రప్పించాలో నేను చూసుకుంటాను అన్నాడు అభి. అభి సార్, ఆ ఎవిడెన్సెస్ అన్నీ, అంటే ఆ పెన్ డ్రైవ్ మీ దగ్గర ఉన్నదా? నా దగ్గర ఉన్న అన్నీ కూడా ఆ రౌడీల దగ్గర నుంచి తప్పించుకునేటప్పుడు మిస్ అయ్యాయి అని చెప్పాడు వంశీ.
ఆ పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉన్నది అంటూ కంగారుగా ఓ షిట్ అన్నాడు అభి. ఏమైంది బావా అలా అరిచావు అని అడిగాడు సంతోష్. నైట్ ఆ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ కు పెట్టి అంతే వదిలేశాను. ఇప్పుడు దాన్ని బంగారం చూస్తే ఇంకా అంతే. ఇప్పటికే దానికి చాలా డౌట్స్ ఉన్నాయి అంటూ ఫాస్ట్ గా బయటకు పరిగెత్తాడు అభి. అబ్బా సత్య వదలవే, ఏమిటి అలా లాక్కొస్తున్నావు అని అడిగింది మను. సత్య మనుని రూమ్ లో వదిలి, అది నిన్ను అడిగే విషయం, అందరి ముందైతే బాగోదు అని ఇలా లాక్కొచ్చా అని నవ్వుతూ, నిన్ను ఒక విషయం అడగాలి అదే అంటూ సత్య నాచుతూ ఉంటే, అబ్బా వదలవే బాబు, అవతల నాకు చాలా పని ఉన్నది, ఇంకా చాలా అంటే చాలా నిద్ర వస్తుంది అంటూ బెడ్ పై కూర్చున్నది మను. హహా, నేను అది అడగాలనే తీసుకుని వచ్చాను, నువ్వే చెప్పాలిక. అంతగా నైట్ నిద్రపోకుండా ఉండే అంతగా ఏమైందా అని. అంటే నిన్న నేను బామ్మ చెప్పాము కదా మీ ఇద్దరి ఫస్ట్ నైట్ గురించి, దాని గురించి అడుగుదాం అనే వెయిట్ చేస్తున్నాం మేము అని చెప్పింది సత్య. మను సిగ్గుపడుతూ తలదించుకుని నవ్వుతూ ఉన్నది. సత్య మను తలదించుకోవటం సిగ్గుపడటం చూసి, అంటే అంతా అని నవ్వింది. మనుకి అభి చేసిన చిలిపి పనులు కళ్ళ ముందుకు కనపడుతూ ఉంటే మాటలు రాక బుగ్గలు ఎరుపెక్కాయి. చాలు, ఆ సిగ్గు చూస్తేనే అర్థమైపోయింది, ఇంకేం వద్దు, ముందు బామ్మకు చెప్పాలి అని బయటకు పరిగెత్తింది సత్య. అయ్యో ఆగవే బాబు, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా అంటూ వెనకనే వెళ్లేసరికి సత్య అంతా చెప్పేసి నవ్వుతూ ఉన్నది. సంతోషం తల్లి, మీరు సంతోషంగా ఉండటమే నాకు కావలసినది, ఎప్పుడూ అలానే ఉండాలి అని తల నిమిరి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. మేడం గారు బాగా అలసిపోయారు అనుకుంటా, వెళ్లి రెస్ట్ తీసుకోండి, అసలే ఇకపై రోజు అలసిపోతారేమో అని నవ్వుతూ అన్నది సత్య. ఏయ్ ఉండవే, నీకు బాగా ఎక్కువైంది అంటూ తన వెనుక వస్తూ ఉంటే సత్య అక్కడి నుంచి నవ్వుతూ పరిగెత్తింది. ప్రీతి, దాని సంతోషం చూడవే ఎలా ఎగిరిపడుతుందో, దాన్ని అలా చూడలేకపోతున్నా, వాడు ఆ అభి చూస్తే దాన్ని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అన్నది ఇంద్రాణి. ఏముందత్తా, నిన్న అంత చేశాడుగా, అందుకనే ఈ సంతోషం, దీనివల్ల నేను సుఖంగా ఉండలేకపోతున్నాను. ఇద్దరూ కలిసి నన్ను పని మనిషిని చేసి పారేశారు, ఆ బ్లడీ సుబ్బులు కూడా నన్ను ఆడుకుంటుంది, దీన్ని అడ్డు తప్పిస్తే కాని నా పగ తీరదు అన్నది ప్రీతి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడంటే అభి నా మాట వినేవాడు, ఇప్పుడు వినటం కాదు, నన్ను మనిషిలా కూడా చుట్టం లేదు అని చెప్పింది ఇంద్రాణి. అత్త, మనం వెంటనే సంజనాన్ని కలుద్దాం, ఇక్కడ మనం ఏం చేయలేకపోయినా అక్కడ ఆ సంజన అన్న ఏమైనా చేస్తుందేమో చూద్దాం, పద ముందు దాని దగ్గరకు వెళదాం అంటూ ఇద్దరు బయటకు వెళ్లారు. సత్య వెళ్లిపోయాక మను తన గదిలోనికి వెళ్లి రూమ్ అంతా నీట్ గా సర్దుతూ ఉన్నది. అప్పుడే అక్కడ టేబుల్ పై ఉన్న ల్యాప్టాప్ ని చూసి, ఇదేమిటి, అభిగారు దీన్ని ఇక్కడే వదిలేశారు, బహుశా మర్చిపోయారేమో అని అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకుని దానికి ఉన్న పెన్ డ్రైవ్ చూస్తూ, అభిగారు ఈ మధ్య చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నారు, పైగా అస్తమానం దీనిలో ఏం చూస్తున్నారు, నేను ఇది చూస్తే నాకు అదేంటో తెలిసిపోతుంది కదా అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నది. అలా చెక్ చేస్తూ ఆ వీడియోస్ ను చూసి, ఏంటి వీడియోస్ అని అనుకుంటూ వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నది. ఫస్ట్ వీడియో చూసిన తనకి అందులో తను ఉండటం చూసి, ఇదేమిటి, ఆ రోజు నేను అభి దగ్గరకు వెళ్ళినప్పటి వీడియో కదా, అసలు ఏముందో అని మొత్తం చూస్తూ తనని తాను నమ్మలేక చూస్తూ ఉన్నది. ఆ తర్వాత షాక్ అవుతూ, ఇదేమిటి, ఆ యాక్సిడెంట్ కి కారణం ప్రీతి అత్తయ్య కాకుండా ఇంకా ఇంకొకరున్నారా, ఆ ముసుగులో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆ వీడియో అయిపోవటంతో నెక్స్ట్ వీడియో ప్లే చేసింది. అందులో తనని అలా కొడుతూ అంటూ ఉన్న మాటలు వింటూ నిర్ఘాంతపోతూ అలానే చూస్తూ ఉన్నది. అదంతా చూసిన తనకు భయంతో నోటిలో నుండి మాట కూడా రాలేక అంతే చూస్తూ ఉన్నది. అభి టెన్షన్ గా, బంగారం, ఆ పెన్ డ్రైవ్ చూడకూడదు అని అనుకుంటూ ఇంటి ముందు కారు ఆపి పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.